హాయ్ హలో వెల్కమ్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనము సీటెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ 2లో అడిగిన మ్యాథ్స్ బిట్స్ని చూద్దాము. ఇది వచ్చేప్పటికి జనవరి 2021లో జరిగిన ఎగ్జామ్లో అడిగిన బిట్స్. సి ద ఫస్ట్ వన్, ఇఫ్ 0.139 ప్లస్ 0.75 ప్లస్ 2.105 మైనస్ 1.001 ఇంటూ 1.1 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ కే, దాన్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్. సో ఇక్కడ మనం కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఏంటంటే ఈ మల్టిప్లికేషన్ చేద్దాము. ఏంటది 1.001 ఇంటూ 1.1 అనేది. సో డెసిమల్ మల్టిప్లికేషన్ కనుక ఐడియా లేకపోతే ఒకసారి చూడండి. మనం 1.001ని 1.1తో మల్టిప్లై చేస్తున్నాము. సో ఫస్ట్ డెసిమల్ పాయింట్ని మర్చిపోండి, మామూలు మల్టిప్లికేషన్లో చేయండి. సో 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది కదా, 1001. అగైన్ మళ్ళీ ఈ 1తో మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ ఎంటీ ప్లేస్ వదిలేస్తాము. సో సేమ్ అదే నెంబర్ వస్తుంది, 1001 అన్న నెంబరే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి మనము. సో ఇక్కడ వచ్చేప్పటికి 11011 వస్తుంది. ఇప్పుడు డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఫస్ట్ నెంబర్ చూడండి, డెసిమల్ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి అవునా, అంటే 3 ప్లేసెస్కి ముందు ఒక పాయింట్ ఉంది, ఇక్కడ 1 ప్లేస్. సో టోటల్గా వచ్చేప్పటికి 4 ప్లేసెస్కి ముందు డెసిమల్ పాయింట్ పెట్టాలి. సో 1 2 3 4 ఈ 4 ప్లేసెస్కి ముందు డెసిమల్ పాయింట్ పెట్టాలన్నమాట. సో ఈ నెంబర్ వచ్చేప్పటికి 1.1011 అవుతుంది. ప్రోడక్ట్ ఇది. సో ఇప్పుడు మనం ఈ ప్లస్ సింబల్లో ఉన్న మొత్తాన్ని కూడా యాడ్ చేసేద్దాము. ఏమేంటవి 0.139 అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికేమో 0.75 అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికేమో 2.105. సో ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్లో నేను 0 తీసుకుంటున్నాను. సో ఇది మొత్తం కనుక మనం సమ్ చేస్తే మనకి ఇది వచ్చేప్పటికి 2.9940 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన ఈ 3ని యాడ్ చేసాము అనమాట, ఈ 3ని యాడ్ చేసాము. దీనిలో నుండి ఈ ప్రోడక్ట్ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో మనకి ఈ ప్రోడక్ట్ ఎంత వచ్చింది, 1.1011 వచ్చింది. ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి 1.8929 వస్తుంది చూడండి. సో ఇది దేనికి ఈక్వల్, 2 మైనస్ కే అంటే ఇది. సో 2 మైనస్ కే అంటే ఇది. బట్ మనకు కావాల్సిన ఓన్లీ కే వాల్యూ కదా. సో ఈ మైనస్ కేని ఇటు సెండ్ చేస్తే ప్లస్ కే అవుతుంది. అండ్ ఈ మొత్తం నెంబర్ కూడా పాజిటివ్ నెంబర్. ఈ నెంబర్ని ఇటువైపుకి సెండ్ చేస్తే మైనస్ అవుతుంది. సో 2 మైనస్ ఈ నెంబర్ అంటే మనకి కే వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో 2 మైనస్ అన్నా కదా, 2 తర్వాత ఏమీ లేవు కాబట్టి పాయింట్ పెట్టేసి జీరోస్ పెట్టేసుకుంటాము. అండ్ మైనస్ చేయాల్సిన నెంబర్ ఏంటి 1.8929. దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇది మనకి కే వాల్యూని ఇస్తుంది. ఓకేనా. సో మొత్తం బారోయింగ్ తెచ్చుకుంటే ఇది 1 అయిపోతుంది. ఇవన్నీ కూడా 9 వస్తాయి కదా. 9 మైనస్ 9 0, 9 మైనస్ 2 7, 9 మైనస్ 9 అంటే 0, 9 మైనస్ 8 అంటే 1 అండ్ 1 మైనస్ 1 0. సో మనకి ఫైనల్గా కే వాల్యూ వచ్చేప్పటికి 0.107. సో 0.1071. ఇక్కడ మనకి లాస్ట్ 10 కాబట్టి ఇది 1 అయిపోతుందండి, సారీ. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నౌ సీ ద నెక్స్ట్ వన్, ఇఫ్ a is equal to -3/4 and b is equal to 5/6, then which of the following does not lie between a and b. సో a -3/4 అన్నారు కదా, మనం ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. ఫస్ట్ అయితే మిడిల్లో 0 ఉంటుంది అండ్ ఇటువైపు అన్ని కూడా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇటువైపు అన్ని కూడా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇది మనకు బాగా తెలిసింది. సో ఇక్కడ 1 ఉంది అనుకుంటే ఇక్కడేమో -1 ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఏ 3/4 అన్నారు, 3/4ని డెసిమల్లోకి మార్చుకుంటే ఏమవుతుంది, ఇది 0.75 అవుతుంది అవునా. సో -0.75, ఈ 0.75 అంటే 1కి 0కి -1కి మధ్యలో ఉంటుంది అవునా. సో ఇక్కడ మనకి 0.75 ఉందనుకుందాం. ఓకేనా. సో ఇది ఖచ్చితంగా మైనస్ నెంబర్. అండ్ బి వచ్చేప్పటికి ఏమన్నారు 5/6 అన్నారు. 5/6 అంటేనేమో 0.833 అలా వస్తుంది, అంటే 1 కన్నా చిన్నదే కదా. సో ఇక్కడెక్కడో ఈ 0.83 ఉంది అనుకుందాం. సో 83 అంటేనేమో 5/6 అమ్మ. అండ్ ఈ -0.75 అనేప్పటికేమో -3/4. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఒకటి ఈ రెండింటికి మధ్యలో ఉండదు అంట. ఏ రెండింటికి 0.75కి 0.83కి మధ్యలో ఉండనిది ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి 0 అన్నారు. సో 0 అనేది ఈ రెండింటికి మధ్యలోనే ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మధ్యలో ఉన్న నెంబర్స్ ఏమిటో చూస్తే కానిది మనకు కావాలి. 0 అనేది మిడిల్లోనే ఉంటుంది. అండ్ -1/2 అన్నారు. -1/2 అంటే -0.5 అని. ఓకేనా. సో -0.5 అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడెక్కడో వస్తుంది. 1కి 0కి మధ్యలో -0.5 అనేది వస్తుంది అవునా. బట్ 0.75 అనేది బిగ్గర్ నెంబర్ అవుతుంది. సో 0.5 అనేది కూడా మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ -2/5 తీసుకుంటే -2/5 అంటే -0.4. సో ఇక్కడ వచ్చేప్పటికి 0.5 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది 0.4 అనేది అవునా. సో సేమ్ పాజిటివ్ సైడ్ ఎలా అయితే ఉంటాయో నెగిటివ్ సైడ్ కూడా అలానే ఉంటుంది, సింబల్ ఒక్కటే చేంజ్ అవుతుంది, మనకి వేరే ఏమి ఉండదు అవునా. సో నెక్స్ట్ -7/9 అన్నారు. -7/9 అంటే దీన్ని కనుక డెసిమల్లోకి మార్చుకుంటే మనకి ఇదేమవుతుందంటే -0.777 అలా కంటిన్యూ అవుతూ వస్తుంది అవునా. మనది ఇక్కడ 75 వరకే తీసుకున్నాం 0 తర్వాత.
0.77 అంటే నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో ఈ ప్లేస్లో వస్తుంది అవునా. సో అంటే ఈ బిట్వీన్ రేంజ్లో రావట్లేదు అని. సో మనకి ఈ రెండు ఫ్రాక్షన్స్కి మధ్యలో ఉండని నంబర్ ఏది అని అడిగారు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now see the next one. The product of 1.7 into 10 power 4 and 12.5 into 10 power minus 6 is expressed in the standard form as k into 10 power n అన్నారు. సో ఈ రెండింటి ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఏమేంటవి? 1.7 ఇంటూ 10 పవర్ 4 ఫస్ట్ నెంబరు ఇంటూ 12.5 ఇంటూ 10 పవర్ మైనస్ 6. సో ఈ ప్రోడక్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఈ టూ నెంబర్స్ని మల్టిప్లై చేద్దాము. 1.7 ఇంటూ 12.5 అనేప్పటికీ మనకి ఆన్సర్ వచ్చేప్పటికి 21.25 వస్తుంది. ఓకేనా. అండ్ ఈ 10 పవర్ 4 10 పవర్ మైనస్ 6 చూస్తే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని చెప్పేసి నేర్చుకున్నాము. సో 4 మైనస్ 6 అనేప్పటికీ -2 అవుతుంది. ఓకేనా. సో నేను ఇక్కడ ఉన్న ఈ డెసిమల్ పాయింట్ని ఒక ప్లేస్ ముందుకు మార్చుకుంటున్నాను సింప్లెస్ట్ ఫామ్లోకి రావడానికి. సో ఒక ప్లేస్ ముందుకు వెళ్ళాలి అంటే వాల్యూ తగ్గాలి అంటే ఇక్కడ మనం ఇంటూ 10 చేస్తే కానీ అవ్వదనమాట. సో ఇది మనం డెసిమల్ ప్లేస్ కనుక ఒక పాయింట్ ముందుకు మార్చుకుంటే 2.125 వచ్చేప్పటికే ఇక్కడ ఇంటూ 10 పవర్ -1 అవుతుంది. ఓకేనా. సో ఇది -1 ఎలా వచ్చింది ఏంటి అంటే మనకున్న నెంబరు 21.25. ఈ నెంబర్ని మనము ఇంటూ 10 చేసామనుకోండి డెసిమల్ పాయింట్ అనేది ఒక ప్లేస్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. దీని వాల్యూ అనేది పెరుగుతుంది ఇంటూ 10 చేస్తే. అలానే మనకు ఉన్న ఈ నెంబర్ని డివైడెడ్ బై 10 చేసామనుకోండి బై 10 చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డెసిమల్ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, అంటే వాల్యూ అనేది తగ్గుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి 10 లేదు కదా, మరి మీరు ఎలా చేస్తారు అంటే నేను 10 తోటి మల్టిప్లై అండ్ డివిజన్ చేస్తున్నాను. ఓకేనా. అప్పుడు వాల్యూ అయితే చేంజ్ అవ్వదు కదా. సో నేను 10తో డివిజన్ చేసేప్పటికి నాకు ఈ వాల్యూ వచ్చేప్పటికి 2.125 అయింది. అండ్ ఇక్కడ ఈ మల్టిప్లై చేస్తున్న 10 ఆల్రెడీ మనకి ఉన్న 10 పవర్ -2 ఉంది కదా, అవి రెండు తీసుకుందాము. 10 ఇంటూ 10 పవర్ -2 అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా. 1 - 2 అంటే -1 అవుతుంది. ఇలా మనకి ఇక్కడ ఈ -1 అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేప్పటికే చూడండి. అయితే ఏమన్నారు దీని తర్వాత దేనికి ఈక్వల్ అన్నారు? k ఇంటూ 10 పవర్ ఎన్ లాగా ఉందంట. అంటే k అంటేనేమో 2.125 ఇంటూ 10 పవర్ ఎన్ అన్నారు. ఎన్ అంటే వచ్చేప్పటికేమో -n ఈ ఫామ్లో ఉంది. అయితే మనకు కావాల్సింది ఏంటి? 2k ప్లస్ ఎన్ ఏమవుతుంది అనేది అడిగారు. సో 2k ప్లస్ ఎన్ ఏమవుతుంది అన్నారు. అంటే మనకి ఇక్కడ ఉన్న ఈ k వాల్యూ ఏంటది? 2 ఇంటూ 1.25. సో 2 ఇంటూ 2.125 ఇది k వాల్యూ ప్లస్ ఎన్ అనేప్పటికీ ఎన్ ఇక్కడ పవర్ ఇది ఉంది అదే ఎన్. ఈ ఎన్ అనేప్పటికేమో -1 ఉంది. అవునా. సో ఇది మొత్తం కనుక మనం మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చేప్పటికేమో 4.25 అవుతుంది. అండ్ దీని నుండి -1 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేప్పటికే 3.25 అవుతుంది. సో 3.25 అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now see the next one. The two numbers are in the ratio 3:5. If 12 is added to both the numbers, then the ratio becomes 5:7. The sum of the given two numbers is. Two numbers 3:5 రేషియోలో ఉన్నాయి అన్నారు. సో 3:5 అనగానే మనం ఆ నెంబర్స్ని 3x 5x అనుకుంటాము. అవునా. సో వీటికి 12 యాడ్ చేశారు టూ నెంబర్స్కి కూడా. అంటే 12 యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? 3x + 12 అవుతుంది. అండ్ సెకండ్ నెంబర్ వచ్చేప్పటికేమో 5x + 12 అవుతుంది 12 యాడ్ చేస్తే. ఓకేనా. ఇది రేషియో. అయితే ఈ 12 యాడ్ చేసిన తర్వాత ఏమైందన్నారు? ఈ నెంబర్స్ అనేవి 5:7 రేషియోలో ఉన్నాయి అని చెప్పేసి అన్నారనమాట. సో ఎప్పుడైనా ఒక 2 రేషియోస్ అనేవి కనుక ఈక్వల్ అయితే మనకి ఒక ఫార్ములా ఉంది. అంత్యాల లబ్ధము మధ్యాల లబ్ధము అంటే. అంటే ఈ రెండు నెంబర్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చేది ఈ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చేదానికి ఈక్వల్ అవుతుంది అని. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి. 5x + 12 ఇంటూ 5. 5x ఇంటూ 5 అనేప్పటికి మనకి ఇది 25x అవుతుంది. అవునా. ప్లస్ 12 ఇంటూ 5 12 5 60 is equal to సెకండ్ ఈ లాస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 7 ఇంటూ 3x 7 3 21x ప్లస్ 12 ఇంటూ 7 12 7. సో 3 7s are 21x ప్లస్ 12 7s are 84 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడేమో 25x ఉంది, ఇక్కడేమో 21x. ఈ 21x ఇటు కనుక మనం పంపిస్తే 25 - 21 అంటే 4x అవుతుంది. అండ్ ఈ 60ని నేను ఇటువైపుకి సెండ్ చేస్తాను. 16 ఇటు సెండ్ చేస్తే -60 అవుతుంది కదా. ప్లస్ 60 కాస్త ఇటు -60 అవుతుంది కాబట్టి 84 - 60 అనేప్పటికీ 24 వస్తుంది మనకి. అవునా. సో 4x = 24 అంటే x ఏమవుతున్నప్పుడు ఇది 4 1s 4 6 24 కాబట్టి x = 6 అవుతుంది. సో మనకి x వాల్యూ వచ్చింది. సో x 6 అంటే ఆ 2 నెంబర్స్ ఏమవ్వాలి? 3 ఇంటూ 6 అంటే ఫస్ట్ నెంబర్ ఏమో 18 అండ్ దెన్ 5 ఇంటూ 6 5 6 30. సెకండ్ నెంబర్ వచ్చేప్పటికి 30. ఇవి ఆ 2 నెంబర్స్. అయితే మనకేం అడిగారు? ఈ 2 నెంబర్స్కి సమ్ అడిగారు. అవునా. సో 18 + 30 అంటే 48. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్.
Now see the next one. The market price of an article is 840 rupees. The shopkeeper gives a discount of 15% on the market price and still makes a profit of 19%. What is the cost price of the article? Cost price మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదో ఒక ఆర్టికల్ ఉంది, దీని మీద షాప్ వాడు వేసుకున్న ప్రైస్, షాప్ వాడు ట్యాగ్ చేసిన ప్రైస్ వచ్చేప్పటికి 840 రూపీస్ని ట్యాగ్ చేసి పెట్టుకున్నాడు. అయితే ఇతను దీన్ని పర్చేస్ చేయడానికి ఒక 15% డిస్కౌంట్ ఇచ్చాడు. 15% డిస్కౌంట్ అంటే ఇక్కడ ఉన్న ఈ మార్కెట్ ప్రైస్ మీద 15%ని తగ్గించాడు. దేనికి 15%? 840లో 15%ని తగ్గించాడు. సో అంటే ఎంత తగ్గించాడో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 15% ఆఫ్ 840 అంటే 15% అంటే బై 100 అని చెప్పేసి చెప్పుకున్నాము. ఆఫ్ అంటే ఇంటూ వేసాము ఆఫ్ 840. ఇది ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో 0 0 గెట్స్ క్యాన్సిల్, 5 3s are 5 2s are and then 2 1s 2 4s are 2 2s are. So 3 into 42, 3 2s are 6, 3 4s are 12. 126 రూపీస్ని తగ్గించాడు. సో అంటే స్టార్టింగ్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 840 రూపీస్, అందులో 126 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో 126 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అతను ఎంత పే చేయాల్సి వస్తుంది? 714 రూపీస్ని పే చేయాలి. ఓకేనా? సో కొనుక్కున్న అతను పే చేసేది 714 రూపీస్. అంటే సెల్లింగ్ ప్రైస్ అతను ఎంతకు అమ్మాడు అంటే 714 రూపాయలకి అమ్మాడు. దీన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాము. ఓకేనా? అయితే ఈ 714 రూపాయలకు అమ్మడం వల్ల కూడా అతనికి 19% ప్రాఫిట్ వచ్చింది. సో ఒకటే గుర్తుంచుకోండి, ప్రాఫిట్ అయినా లాస్ అయినా మనం ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ మీదే ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? అంటే సో మన కాస్ట్ ప్రైస్ తెలియదు. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి మన కాస్ట్ ప్రైస్. ఈ కాస్ట్ ప్రైస్ ప్లస్ 19% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేది మనకి సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? ఏం చెప్తున్నాం అంటే కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ప్లస్ ఇక్కడ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకుంటాము. ఎంత ప్రాఫిట్ అన్నాడు? 19% అన్నాడు. సో ఈ 19% అనేది కూడా కాస్ట్ ప్రైస్లోనే చూసుకుంటాము. ఓకేనా? సో ఇది మొత్తం కూడా దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది, 714కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో మనకిచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏ అమౌంట్ దగ్గర అయితే 19% యాడ్ చేస్తే అంటే 540కి 19% ఆఫ్ 540ని యాడ్ చేస్తే 714 వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. సో ఫార్ములాస్ అవన్నీ గుర్తుంచుకోకుండా అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయాలని అర్థం చేసుకుంటూ చేసే మెథడ్ అనమాట. సో నేను రౌండ్ ఫిగర్ నుండి స్టార్ట్ చేస్తాను. 100% 99.99% ఖచ్చితంగా మనకు ఒక రౌండ్ ఫిగరే ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వీటిలో 600 సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేను 600 నుండి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో 600 ప్లస్ 19% ఆఫ్ 600 అంటే 19 అంటేనేమో పర్సెంట్ అంటే 19/100 ఇంటూ 600. ఇది 19% ఆఫ్ 600 ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 19 6 are 144. ఓకేనా? సో కాస్ట్ ప్రైస్ ప్లస్ 19% ఆఫ్ కాస్ట్ ప్రైస్ కనుక మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 714 రూపీస్ వస్తుంది. అవునా? సో ఈ 714 కదా మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now see the next one. If 5x minus 7/3 plus 2 is equal to 4x minus 3/4 plus 4, then the value of 8x plus 5 is. సో మొత్తాన్ని LCM తీసేసుకుందాము. సో LHS వచ్చేప్పటికి 5x ప్లస్ మైనస్ 7, 3 2s are 6 అయిపోతుంది, ప్లస్ 6/3 is equal to RHSకి వచ్చేప్పటికి 4x minus 3 ప్లస్ 4 4s are 16x. సో ఇది న్యూమరేటర్ అవుతుంది అండ్ టోటల్ డివైడెడ్ బై 4, ఇది RHS. ఓకేనా? సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం దీన్ని. చూడండి, 5x మైనస్ 7 ప్లస్ 6 అంటేనేమో -1 అయిపోతుంది బై 3 ఇస్ ఈక్వల్ టు 4x ప్లస్ 16x మొత్తం కలిపితే 20x అయిపోతుంది. ఇది -3 బై 4 అనమాట. సో నెక్స్ట్ వచ్చేప్పటికి క్రాస్ మల్టిప్లికేషన్, 4తో దీన్ని 3తో దీన్ని మల్టిప్లై చేయాలి. సో అనేప్పటికీ 5 4s are 20x -4 is equal to, సో 3 2s are 23s are అంటే 60x మైనస్ 3 3s are 9. ఓకేనా? సో ఇప్పుడు వేరియబుల్స్ మొత్తం ఒకవైపుకి, కాన్స్టెంట్ మొత్తం ఒకవైపు తెద్దాం. ఈ 20x ఇటు పంపిస్తే 60x మైనస్ 20 అంటే 40x అవుతుంది. ఇస్ ఈక్వల్ టు ఈ -9 కాస్త ఇటు పంపిస్తే +9 అవుతుంది. 9 - 4 అంటే 5. సో ఎక్స్ వచ్చేప్పటికి 5 1s 5 8s are 40 అవుతుంది. 8 ఇటు పంపిస్తే 1/8 అవుతుంది. ఓకేనా? ఇది ఎక్స్ వాల్యూ. మనకు కావాల్సింది ఏంటి? 8x ప్లస్ 5. సో 8x ప్లస్ 5 అంటే 8 ఇంటూ ఎక్స్ అంటేనేమో 1/8 ప్లస్ 5. సో ఈ 8 8 క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 5 అంటే 6. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. నౌ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. లెట్ p q r పాలినామియల్స్ ఇచ్చారు. దెన్ p ప్లస్ q మైనస్ r అన్నారు. సో నేను ఒకటి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, మీకు అర్థం అవ్వకపోతే p ప్లస్ q సేమ్ వేరియబుల్ ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా యాడ్ చేసి దానిలో నుండి rని సపరేట్ చేసేయచ్చు. ఓకేనా?
సో మనకి ఇక్కడ ఫస్ట్ xy టర్మ్ ఉంది కదా, xy టర్మ్స్ చూద్దాము. 12xy, p వచ్చేప్పటికి 12xy, q వచ్చేప్పటికి 9xy. ఈ రెండింటిని ఎడిషనే కదా మనం చేయాల్సింది. సో 12 ప్లస్ ఒక 9 21 మైనస్ rxy. సో r దగ్గర 1xy ఉంది, 21లో నుంచి 1 తీసేస్తే 20. సో మనకు కావాల్సింది 20xy. సో ఈ రెండింటిలో ఏదో ఒక ఛాన్స్ ఉంది అవడానికి, 20xy ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ చూద్దాము. మైనస్ 18x² ప్లస్ 14x². సో ఇక్కడ వచ్చేప్పటికి p అనేమో మైనస్ 18, q దగ్గరకు వచ్చేప్పటికి ఏమో ప్లస్ 14. సో ఫైనల్గా మనకి ఏముంది ఇక్కడ -4 ఉంటుంది, అవునా. దీనిలో నుండి మైనస్ r చేయాలి. r దగ్గర ఎన్ని x² ఉన్నాయి, 1, అంటే మైనస్ ఆఫ్ -1 అనమాట. ఓకేనా. సో అది వచ్చేప్పటికి మనకి -4 ప్లస్ 1 అంటే -3x² అవుతుంది. సో -3x² అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒక్కొక్క వేరియబుల్ని సెలెక్ట్ చేసుకుంటారండి, సింపుల్గా అయిపోతుంది. ఒకదానికి ఒకటి రాసుకొని టైం వేస్ట్ చేసుకోవడం కన్నా కూడా. ఓకేనా. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. Now see the next one. If x⁴ plus 1/x⁴ is equal to 322, then the value of x minus 1/x అడిగారు. సో x⁴ 1/x⁴ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ ఉంది. సో దీన్ని నేను ఈ x⁴ 1/x⁴ ఏమని రాసుకున్నానంటే x² మైనస్ 1/x² హోల్ స్క్వేర్ ఏమవుతుందో చూస్తున్నాను. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కూడా. చూడండి, x² హోల్ స్క్వేర్ అనేప్పటికేనేమో x⁴ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో యూస్ చేస్తాం. a² ప్లస్ b² వస్తుందండి. 1/x² హోల్ స్క్వేర్ అంటే x⁴ వస్తుంది. ఓకేనా. అండ్ -2ab -2 ఇంటూ x² ఇంటూ 1/x² అంటే x² క్యాన్సిల్ అవుతాయి కాబట్టి -2నే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ x⁴ 1/x⁴ అంటే ఇచ్చారు కదా, ఏమని ఇచ్చారు, 322 -2, అవునా. సో అంటే ఏమవుతుంది, 320 అవుతుంది. ఏంటి వాల్యూ, x² మైనస్ 1/x² అనేది 320 అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి, సో see here, take x² plus 1/x², so it becomes plus. So this is 324. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేసాము, x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ వచ్చేప్పటికే 324 అన్నాము. సో ఇక్కడ ఈ స్క్వేర్ తీసేస్తే ఈ 324కి రూట్ వస్తుంది, అవునా. సో 324 స్క్వేర్ రూట్ ఆఫ్ 324 అనేప్పటికీ మనకి 18² అవుతుంది. సో మనకి ఇప్పుడు x² ప్లస్ 1/x² వాల్యూ వచ్చింది. దీన్ని యూస్ చేసుకొని x మైనస్ 1/x కనుక్కోవాలి. దానికోసం నేను దీనికి స్క్వేర్ తీసుకుంటున్నాను. సో x మైనస్ 1/x హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేయండి. a² ప్లస్ b² అంటే 1/x² మైనస్ 2ab. సో -2 ఇంటూ x ఇంటూ 1/x అంటే x క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2 వస్తుంది. ఓకేనా. సో x² ప్లస్ 1/x² ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాను చూడండి మనము, 18 వచ్చింది మనకి, అవునా. 18 -2, సో 18 -2 అంటే 16. సో ఇదంతా ఏంటిది, x మైనస్ 1/x హోల్ స్క్వేర్ 16 అవుతుంది. సో నాకు హోల్ స్క్వేర్ వద్దు, ఓన్లీ x మైనస్ 1/x కావాలి అంటే, సో ఇక్కడ ఈ స్క్వేర్ని తీసేసి దీనికి రూట్ పెట్టాలన్నమాట. రూట్ 16 అవుతుంది. సో రూట్ 16 అంటే 4. సో రూట్ 16 అంటే 4 కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఈ మోడల్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా దానికి రిలేటెడ్గా ఉండే ఫార్ములా నుండి బేస్ చేస్తామన్నమాట. సో మోస్ట్లీ x² ప్లస్ 1/x² మైనస్ అనేది మనకి ఇక్కడ ఉన్న టర్మ్ని బట్టి యూస్ చేయాల్సి వస్తుంది. Now see the next one. If 15x² minus 26x plus 8 is equal to ax plus b into cx plus d, where a and c are positive integers, then what is the value of 2a plus b minus c minus 2d? సో ఫస్ట్ అయితే దీన్ని ax plus b into cx plus d అంటే ఫ్యాక్టర్స్గా రాయాలి. సో ఫ్యాక్టర్స్గా రాయాలి అంటే మనం ఏం చేస్తాము, x² టర్మ్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. సో 15 ఇంటూ 8, సో 15 8s are 15 8s are 120. ప్రోడక్ట్ చేస్తేనేమో 120 రావాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ని ఏదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 26 రావాలి. సో నేను సింపుల్గా దాన్ని 26 తీసుకుంటున్నాను. 20 ప్లస్ 6 26 అవుతే 26 120 అవుతుంది. ఓకేనా. అయితే మనకు కావాల్సి -26 కదా, -20 -6 అంటే -26 వస్తుంది. అండ్ రెండింటిని ప్రోడక్ట్ చేసినప్పుడు ప్లస్ 120నే వస్తుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ నేను కన్సిడర్ చేస్తున్నాను. దాని ప్రకారం నేను ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమవుతుందో చూడండి, 15x² మైనస్ 26xను కాస్త -20x మైనస్ 6xగా రాస్తున్నాము ప్లస్ 8. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి కూడా 5ను కామన్ తీద్దాము. 5 కామన్ తీస్తే 5xని తీద్దాము. 5xని కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, 5 3s are కాబట్టి 3x మైనస్ 5 4s are 24 ఉంటుంది. అండ్ ఈ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి కూడా ఇక్కడ ప్లస్ 8 ఇది. అండ్ ఈ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మనం ఇక్కడ -2ని కామన్ తీద్దాము.
-2ని కనుక కామన్ తీస్తే ఇక్కడ 2 3 0 కాబట్టి 3x ఉంటుంది. ఈ మైనస్ ఆల్రెడీ కామన్ తీసాము. అండ్ ఇక్కడ ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ కదా, ఒక మైనస్ ఇక్కడ వచ్చింది, రెండో మైనస్ ఇక్కడ తీసుకుంటున్నాము. ఓకేనా. సో మళ్ళీ దీన్ని ప్రోడక్ట్ చేస్తే మనకి సేమ్ ఇదే రావాలన్నమాట. సో ఇలా ఇప్పుడు ఈ 2 టర్మ్స్లోను 3x - 4 కామన్ ఉంది కాబట్టి ఆ 3x - 4ని కామన్ తీసేద్దాము. సో ఈ 3x - 4ని కనుక కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంది, ఫస్ట్ టర్మ్లోనేమో 5x ఉంది, అండ్ ఇక్కడ ఈ సెకండ్ టర్మ్లో వచ్చేప్పటికేమో -2 ఉంది. సో 2 ఫ్యాక్టర్స్గా వచ్చేసాయి. ఈ 2 ఫ్యాక్టర్స్ని కూడా మనము ax + b cx + dతో కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు మనకి ఏబీసీ వాల్యూస్ ఏమొస్తాయో చూడండి. a అంటేనేమో 3 వస్తుంది, అవునా. అండ్ దెన్ b అనేప్పటికీ ఇక్కడ +b ఉంది, బట్ ఇక్కడ మనకి -4 ఉంది. దీన్ని ఏం చేస్తామంటే b అనేది -4 అవుతుంది అన్నమాట, +(-4) తీసుకుంటాము. ఓకేనా. సో నెక్స్ట్ c వచ్చేప్పటికేనేమో 5, అండ్ దెన్ d వచ్చేప్పటికేనేమో -2. ఇవి ఏబిసిడి వాల్యూస్. అయితే మనకు కావాల్సింది ఏంటి, 2a + b - c - 2d. సో 2a అన్నారు, 2a అంటే 3 2s are 6, ప్లస్ b అన్నారు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -4, అండ్ దెన్ -c -5, అండ్ -2d 2 2s 4 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +4. సో 4 4 గెట్స్ క్యాన్సిల్, 6 - 5 అంటే 1. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now see the next one. In triangle ABC and triangle DEF, if AB is equal to EF, BC is equal to DE, and CA is equal to FD, then congruent కి సంబంధించి ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మనం ఆ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయో తీసుకుందాము. సో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నారు, ఏబిసి అండ్ ఇంకొక ట్రయాంగిల్ వచ్చేప్పటికేమో డిఈఎఫ్ అని. సో నేను ఓన్లీ ఫస్ట్ ట్రయాంగిల్కి మాత్రమే నేమింగ్ ఇస్తున్నాను చూడండి, ఏబిసి. సో ఇప్పుడు ఇచ్చిన కండిషన్స్ చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అన్నారు, అంటే ఏబి సైడ్ ఎలా అయితే ఉందో అదే ప్లేస్లో ఈఎఫ్ అన్న సైడ్ ఉండాలి. సో నేను ఇక్కడ ఈ అండ్ ఇక్కడ ఎఫ్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను, ఈఎఫ్ కాబట్టి. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ అన్నారు, సో ఇదే ప్లేస్లో డిఈ సైడ్ రావాలి. సో ఇది డి ఓకే, బట్ ఈ ఇటు రావట్లేదు కదా, సో దానికోసం నేను ఇది ఈ అని చెప్తున్నా, అండ్ ఇది ఎఫ్ అని చెప్పి తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ, ఎఫ్ఈ అన్న ఈఎఫ్ అన్న సేమ్ ఉన్నాయి. అండ్ దెన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ, ఈ బీసీ ప్లేస్లోని డిఈ ఈడి బోత్ ఆర్ సేమ్. అండ్ దెన్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్డి సేమ్ అవే ఆర్డర్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అన్నారు. అయితే ఏమన్నారంటే దెన్ ఏబిసి ట్రయాంగిల్ అనేది, ఏబిసి చూడండి ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం మనం, ఏబిసి అన్న ట్రయాంగిల్ దేనికి కాంగ్రుయెంట్ అవుతుంది, ఇక్కడ కూడా ఇదే డైరెక్షన్లో తీసుకోవాలి కదా. సో ఇదే డైరెక్షన్లో తీసుకుంటే ఏమవుతుంది, ఎఫ్ఈడి అన్న ట్రయాంగిల్ కాంగ్రుయెంట్ అవుతుంది. ఓకేనా. సో ఎఫ్ఈడి అనేది ఆప్షన్ 2లో ఉంది చూడండి. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Now see the next one. Which of the following can be the sides of a right angled triangle? So right angled triangle కి sides ఏమేమి అవుతాయి అని చెప్పాలి అంటే మనం పైథాగరన్ థీరం యూస్ చేస్తాం. సో ఏంటి ఆ పైథాగరన్ థీరం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్, ఇది పైథాగరన్ థీరం. సో ఇలా అయ్యేలాగా మనకి ఏ 2 సైడ్స్ స్క్వేర్స్ని యాడ్ చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇచ్చిన ఆప్షన్స్ నుంచి. ఓకేనా. సో బిగ్గర్ నెంబర్స్కి స్క్వేర్స్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేవి మన ఛానల్లో షార్ట్స్లోనే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ 65 స్క్వేర్ అనేదేమో 4225 అవుతుంది. అండ్ దెన్ 72 స్క్వేర్ అనేప్పటికేమో 5184 వస్తుంది. అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేప్పటికి 9409 వస్తుంది. ఇది నథింగ్ బట్ 97 స్క్వేర్ అవుతుంది అనమాట, 97 స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంత సింపుల్గా డైరెక్ట్గా ఇదే ఎందుకు అంటే ఇదే ఏం కాదు, మనం అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ వస్తాము. సో ప్రతిదానికి కూడా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే, అండ్ 2 స్క్వేర్స్ని యాడ్ చేస్తే థర్డ్ దాని స్క్వేర్కి ఈక్వల్ అవుతుందో లేదన్నా చెక్ చేయాల్సిందే. Now see the next one. The number of edges of a polyhedron which has 7 faces and 10 vertices. సో పాలీహెడ్రన్ గానే మనకున్న ఫార్ములా ఏంటి, యూలర్స్ ఫార్ములా ఏంటి, ఎఫ్ ప్లస్ వి మైనస్ ఈ ఇస్ ఈక్వల్ టు 2, ఇది యూలర్స్ ఫార్ములా. సో ఇందులో ఎఫ్ వచ్చేప్పటికేనేమో ఫేసెస్, వి అంటే వర్టిసెస్, అండ్ ఈ అంటే ఎడ్జెస్. సో మనకున్న నంబర్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. 7 ఫేసెస్ ఉన్నాయి, అండ్ దెన్ 10 వర్టిసెస్ ఉన్నాయి, అండ్ దెన్ మనకు కావాల్సిన ఎడ్జెస్ ఈ తెలియదు. సో ఈ ఈని నేను రైట్ సైడ్కి పంపిస్తాను, మైనస్ ఈ కాస్త ప్లస్ ఈ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న ఈ 2ని లెఫ్ట్ సైడ్కి పంపిస్తే ఇది -2 అవుతుంది. ఓకేనా. సో 10 + 7 17, -2 అంటే 15, ఈ ఈజ్ ఈక్వల్ టు 15. అంటే ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి, 15 ఎడ్జెస్ ఉంటాయి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now see the next one. In triangle ABC, the side AB is produced to E and side CA is produced to D. If angle BAD is equal to 125 and angle EBC is equal to 100 degrees, then which of the following is true? So first అయితే డయాగ్రామ్ డ్రా చేద్దాము. ట్రయాంగిల్ ABC అనేది ఉందని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఒక ట్రయాంగిల్ ABC అనుకుందాము. ఓకేనా, ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది.
అయితే ఈ ట్రయాంగిల్‌లో నెక్స్ట్ ఏం చేశారు? ఏబీ అనేది ఈ వరకు ప్రొడ్యూస్ చేశారన్నమాట. ఏబీ అంటే ఏ నుంచి బీకి ఉన్నదాన్ని ఈ అనే పాయింట్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా? సో, ఇలా ఎక్స్టెండ్ చేశారు. అండ్ సైడ్ సి నుండి స్టార్ట్ చేశారండి. సో, ఖచ్చితంగా మనం కూడా సి నుండి తీసుకోవాలి. సో, సిఏ అన్న సైడ్‌ని కూడా ప్రొడ్యూస్ చేశారు. ఇది డి అనే పాయింట్ వరకు ఎక్స్టెండ్ చేశారన్నమాట. ఓకేనా? సో, ఇలా ప్రొడ్యూస్ చేస్తే నెక్స్ట్ ఏమన్నారు? బీఏడి ఈ యాంగిల్ ఇచ్చారు. ఇటువైపు ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు. ఎంత అని 125 డిగ్రీస్ అన్నారు. ఓకేనా? అండ్ ఇంకా ఏమిచ్చారు? ఈబీసీ. సో, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు. ఇది ఈబీసీ అంటే. సో, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేప్పటికి 100 డిగ్రీస్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే కింద ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నారు. సో, మనం ఈ 4 స్టేట్మెంట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఏబీసీ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి కావాలన్నమాట. ఓకేనా? సో, మనము ట్రయాంగిల్ ప్రాపర్టీస్ యూజ్ చేద్దాము. ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని తెలుసు కదా! సో, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? ఏ అండ్ సి అనమాట. సో, యాంగిల్ ఏ ప్లస్ సి వచ్చేప్పటికినేమో 100 డిగ్రీస్ అవ్వాలి. ఎలా? ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీని బట్టి. అలానే రెండో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు కదా! దీనికి ఆపోజిట్‌గా ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? బి అండ్ సి అనేవి. సో, బి ప్లస్ సి అనేప్పటికినేమో 125 డిగ్రీస్‌కి ఈక్వల్ అవ్వాలి. సో, ఈ 2 కండిషన్స్ కూడా మనము ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ నుంచే తీసుకున్నాము. సో, ఇప్పుడు దీన్ని యాడ్ చేసామనుకోండి. యాడ్ చేస్తే మనకేమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ 2సి అంటాం కదా! కాదు విడివిడిగా రాద్దాము. ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇదొచ్చేప్పటికే 225 డిగ్రీస్ అవుతుంది. అయితే మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీస్‌లో ఇంకొకటి ఏం చెప్పుకున్నామంటే సమ్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 180 డిగ్రీస్‌కి ఈక్వల్ అవుతుంది కదా! సో, ఈ ప్లేస్‌లో 180 తీసుకుందాము. అంటే నేను సి వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాను. ఒక యాంగిల్ వస్తే రిమైనింగ్‌వి ఫైండ్ ఔట్ చేయొచ్చు కాబట్టి. 180 ప్లస్ సి అనేప్పటికే 225 అని ఇచ్చారు కదా! సో, దీని నుండి సి వాల్యూ నేను ఈ 180ని కూడా ఇటువైపు పంపించేస్తే సి వచ్చేప్పటికే 225 మైనస్ 180 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 45 డిగ్రీస్ వస్తుంది. సో, నాకు సి వాల్యూ వచ్చేసింది 45 డిగ్రీస్ అని. సో, ఈ సి వాల్యూని ఇక్కడ పెట్టేస్తున్నాం. ఏ ప్లస్ సి 100 కదా! సో, సి 45 వచ్చింది అంటే ఏ వాల్యూ ఎంత అవ్వడానికి ఛాన్స్ ఉంది? 55 డిగ్రీస్ అవ్వాలి కంపల్సరీగా. అప్పుడే ఏ ప్లస్ సి అనేది 100 డిగ్రీస్ అవుతుంది. సో, ఇదే సి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. బి ప్లస్ సి 125 అన్నారు కదా! సో, సి గనక మనము 45 డిగ్రీస్‌ని సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ ఎంత అవ్వడానికి ఛాన్స్ ఉంది? 125 మైనస్ 45. సో, బి వచ్చేప్పటికే 80 డిగ్రీస్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఈ కండిషన్ మనకి సమ్ ఆఫ్ టోటల్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుందో లేదో చూడండి. మొత్తం కలిపితే 180 డిగ్రీసే అవ్వాలి. సో, ఏబీసీలో ఉన్న యాంగిల్స్ అయితే ఇవి. ఇప్పుడు చూడండి ఆప్షన్స్. ఏబీసీ ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నారు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అవ్వాలంటే 2 సైడ్స్ ఈక్వల్‌గా ఉండాలి. అంటే 2 యాంగిల్స్ కూడా ఈక్వల్‌గా ఉండాలి. బట్ ఇక్కడ 2 యాంగిల్స్ ఏవి ఈక్వల్‌గా లేదు. అంటే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్ ఏబీ గ్రేటర్ థాన్ బీసీ అన్నారు. సో, సైడ్స్‌ని కంపేర్ చేయాలంటే యాంగిల్స్ స్మాల్ యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్న సైడ్ స్మాల్ సైడ్ అవుతుంది. బిగ్గర్ యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్న సైడ్ బిగ్గర్ సైడ్ అవుతుంది. బీకి ఆపోజిట్‌గా ఉన్న సైడ్ ఏసీ. ఏసీ సైడ్ అనేది పెద్దదిగా ఉంటుంది. అండ్ దెన్ ఏబీ వచ్చేప్పటికి యాంగిల్ సి అనేది 45 డిగ్రీస్. చిన్న యాంగిల్ కదా! చిన్న సైడ్ అవుతుంది. అలానే బీసీకి ఆపోజిట్‌గా ఉన్న యాంగిల్ ఏ 55 డిగ్రీస్. సో, బీసీ అన్న సైడే బిగ్గర్‌గా ఉంటుంది ఏబీ కన్నా. సో, ఈ ఆప్షన్ కూడా రాంగ్ అనమాట. నెక్స్ట్ చూడండి డిఫరెన్స్ బిట్వీన్ ఏబీసీ. సో, ఏబీసీ అంటే యాంగిల్ బి అండ్ ఏసీబీ అంటే యాంగిల్ సి. యాంగిల్ బీకి, యాంగిల్ సికి డిఫరెన్స్ వచ్చేప్పటికి 35 డిగ్రీస్ అన్నారు. సో, అంటే 80 మైనస్ 45 అనేది 35 అవుతుంది. సో, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? అలానే ఒకసారి ఫోర్త్ ఆప్షన్ కూడా చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి అన్నారు. ఏకి సికి డిఫరెన్స్ వచ్చేప్పటికి 10 డిగ్రీసే. బట్ ఇక్కడ 20 డిగ్రీస్ అన్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో, ఫైనల్‌గా ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Now see the next one. In trapezium PQRS, PQ is parallel to SR and the ratio of PQ to SR is 3:2. సో, ఇక్కడ వరకు మనం ఫస్ట్ అయితే డయాగ్రామ్ డ్రా చేసుకున్నాము. ట్రెపీజియం. సో, 2 ప్యారలల్ సైడ్స్ మాత్రమే ఉంటాయి ట్రెపీజియం అంటే. ఓకేనా? సో, PQRS అని చెప్పేసి నేమ్ ఇచ్చారు కాబట్టి నేమ్స్ కూడా ఇచ్చుకుందాం. PQRS అన్న ట్రెపీజియం. సో, ఇందులో PQ అనేది SRకి ప్యారలల్‌గా ఉంటుంది. అండ్ ద రేషియో ఆఫ్ PQ టు SR ఇస్ 3:2 అన్నారు. సో, PQ వచ్చేప్పటికేనేమో ఒక 3x అనుకుందాం. లెంత్ ఎంతో తెలియదు కాబట్టి SR వచ్చేప్పటికేనేమో 2x అనుకుందాం. ఓకేనా? 3:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈస్ 480 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ PQ అండ్ SR ఈ ప్యారలల్ సైడ్స్‌కి మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేప్పటికేనేమో 12 సెంటీమీటర్స్ అన్నారు. దాన్ ద లెంత్ ఆఫ్ SR. సో, ఈ SR లెంత్ ఎంత అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఫైండ్ ఔట్ చేయడానికి మనకి ఏరియా ఇచ్చారనమాట. సో, ట్రెపీజియం ఏరియా ఫార్ములా వచ్చేప్పటికి హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటాం. అవునా? సో, ప్యారలల్ సైడ్స్ లెంత్ తెలియదు కాబట్టి మనం అనుకున్న ఏంటంటే 2x ఒక లెంత్ అండ్ 3x వీటి సమ్ తీసుకోవాలి. సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ ప్యారలల్ సైడ్స్. సో, అది వచ్చేప్పటికే 12. ఇది మొత్తం ఎంతకి ఈక్వల్ అన్నారు? ఏరియా అనేది ఇచ్చారు చూడండి 480 అని.
సో 480 సెంటీమీటర్ స్క్వేర్కి ఈక్వల్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా, మొత్తం ఇక్కడ ఇది ప్రోడక్ట్లోనే కాబట్టి ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. 12 1s are 12 4s are 48, 40 అవుతుంది. సో 3 + 2 అనేప్పటికేనేమో 5x ఈజ్ ఈక్వల్ టు ఈ 2 కాస్త ఇటు వస్తుంది కదా, సో 40 × 2 అనమాట. డివిజన్లో ఉన్న 2 ఇటు వస్తే ప్రోడక్ట్లోకి వస్తుంది. ఓకేనా, సో 5 1s are 5 8s are 40. సో మనకి ఫైనల్గా ఎక్స్ వచ్చేప్పటికి ఏముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 × 2 16 అవుతుంది. బట్ మనకి ఎక్స్ అడిగింది కాదు, అసలు ఎక్స్ అనేది మనం అనుకున్నాం. లెంత్ ఆఫ్ ఎస్ఆర్ అన్నారు, ఎస్ఆర్ సైడ్ ఇది, దీని లెంత్ ఏనా 2x అన్నాము, ఎక్స్ అంటే 16, సో 2x అంటే 32. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now see the next one. A rectangular sheet of paper 88 × 10 centimeters is folded without overlapping to make a cylinder. సో ఒక రెక్టాంగిల్ షీట్ ఉంది, ఈ రెక్టాంగిల్ షీట్ని మనము ఫోల్డ్ చేసేప్పటికి ఈ లెంత్ ఏదైతే ఉందో అది సిలిండర్ రౌండ్, ఈ సర్కిల్ షేప్ ఉంది కదా, ఈ 2πr అంటాం చూసారు, సర్కంఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా, దీన్ని ఒక సిలిండర్ లాగా ఫోల్డ్ చేసాము, ఇలా ఫోల్డ్ చేసాము ఆ పేపర్ వచ్చేప్పటికి. ఓకేనా, సో టు మేక్ ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 10 సెంటీమీటర్స్, ఇది 10 సెంటీమీటర్స్ హైట్ అన్నారు కదా, అంటే ఖచ్చితంగా ఇటువైపుకి వచ్చేప్పటికి మనం 88 సెంటీమీటర్స్కి ఫోల్డ్ చేసామన్నమాట. వాట్ ఈస్ ద కెపాసిటీ అన్నారు. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, 2πr అంటే ఏంటో చెప్పుకున్నాం. 2πr ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. ఈ సర్కంఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే ఈ రెక్టాంగిల్ షీట్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది, అది 88 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ పై అంటే 22/7 కదా, 2 × 22/7 × r వచ్చేప్పటికి మనకి 88 అని చెప్పేసి చెప్పుకున్నాము. సో దీన్ని కనుక క్యాన్సిల్ చేస్తే చూడండి, 22 2s are 44 కదా, 44 1s 44 2s 8. ఓకేనా, సో r ఏమవుతుంది, 7 ఇటు వస్తే 2 × 7 కాబట్టి r వచ్చేప్పటికి 14 అవుతుంది. అంటే రేడియస్ ఎంత, 14. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, కెపాసిటీ. కెపాసిటీ అంటే వాల్యూమ్ అనమాట. సో ఈ సిలిండర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, సిలిండర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేప్పటికి πr² అనమాట. సో ఇప్పుడు మనకున్న వాల్యూస్ అన్నిటిని కనుక ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే పై అనేప్పటికేనేమో 22/7 × r² అంటే 14 × 14 స్క్వేర్ ఏం ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు, ఇంటూ హెచ్ అనేప్పటికేనేమో 10 క్వశ్చన్లోనే ఇచ్చారు. ఓకేనా, సో ఇది చూడండి, 7 1s are 7 2s are 14. సో మనకేముంది 22 × 2 అంటే 44 ఇంటూ 14 × 10 అంటేనేమో 140. సో 44 × 14 కనుక చేస్తే మనము 616 వస్తుంది. 10 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 పెట్టాలి. సో 6160. ఇదంతా ఏంటి, సెంటీమీటర్స్లో ఉంది. సో మనకి ఇది వచ్చేప్పటికి సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. బట్ మనకి లీటర్స్లో కావాలి, లీటర్స్లో కావాలంటే డివైడెడ్/1000 చేస్తామన్నమాట. ఓకేనా, సో డివైడెడ్/1000 అంటే 3 ప్లేసెస్కి ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చేప్పటికి 6.160. సో ఈ జీరోని మనం ఇగ్నోర్ చేయొచ్చు కూడా. సో 6.16 అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now see the next one. The volume of cube is 2197 centimeter cube. What is its lateral surface area? సో క్యూబ్ అన్నారు కదా, క్యూబ్ అంటే మనకు ఐడియా ఉంది కదా, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది, దీన్ని క్యూబ్ అంటాము. ఓకేనా, సో లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి మరి, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే 4 సైడ్స్ మాత్రమే ఉండేదని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. అంటే ఇప్పుడు ఒక రూమ్ కనుక అబ్జర్వ్ చేసామంటే 4 సైడ్స్ వాల్స్ ఉంటాయి చూసారా, దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. సో ఈ టాప్ అండ్ బాటమ్ సైడ్స్ని తీసేస్తే 4 సైడ్స్ మాత్రమే ఉండేదని మనము లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. సో ఒక ఏరియాకి వచ్చేప్పటికి, ఒక సర్ఫేస్కి వచ్చేప్పటికి ఏరియా స్క్వేర్ ఏరియానే వస్తుంది కాబట్టి A². అలాంటివి 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4A² ఆర్ 4S² అవుతుంది అనమాట. ఓకేనా, అయితే వాల్యూమ్ ఇచ్చారు, వాల్యూమ్ అంటే క్యూబ్ వాల్యూమ్ వచ్చేప్పటికే A³ అంటాం. సైడ్ కనుక ఒక A అయితే వాల్యూమ్ A³ అంటాము. సో ఈ A³ ఈజ్ ఈక్వల్ టు 2197 అన్నారు. సో అసలు మరి 2197 అన్న నెంబర్ దేనికి క్యూబ్ అవుతుంది అంటే 13కి క్యూబ్ అవుతుంది అనమాట. సో A³ ఈజ్ ఈక్వల్ టు 13³ అంటే A ఏమవుతుంది, 13 అవుతుంది అనమాట. ఓకేనా, సో A13 కాబట్టి 4A²లో ఏ ప్లేస్లో 13 పెడితే 4 × A² అంటే 13² అంటే 169 అవుతుంది. సో 4 × 169 అనేప్పటికీ 676 వస్తుంది అనమాట. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత, 676 centimeter square. Option 1 is correct answer for this problem. Now see the next one. What is the mean of range, mode, median of the given data అన్నారు. సో రేంజ్ అయినా మీడియన్ అయినా కావాలి అంటే మనం ఫస్ట్ దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి కదా. సో ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాద్దాము. 1 నాట్ దేర్, సో 2, తర్వాత 3, నెక్స్ట్ ఇంకొక 3 కూడా ఉంది, 3, నెక్స్ట్ 4 2 టైమ్స్ ఉంది, 4 కూడా. సో 4 అండ్ ఇక్కడ కూడా ఇంకొక 4 ఉంది, 4 నెక్స్ట్ వచ్చేప్పటికి 5 అండ్ దెన్ 6
నెక్స్ట్ 7 నాట్ దేర్. 8 ఆఫ్టర్ 9 2 టైమ్స్ ఉంది. సో 9 అండ్ 9. నెక్స్ట్ 10. సో 10 కంప్లీటెడ్. మిగిలిపోయిన నెంబర్స్ ఏమున్నాయి ఇంకా 11. సో 11, 15, 19 ఇవి మనకి ఇచ్చిన నంబర్స్. ఓకేనా. సో ఈ డేటాలో రేంజ్ అంటే ఏం చెప్పుకున్నాము, గ్రేటెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ అనమాట. సో 19 గ్రేటెస్ట్, స్మాలెస్ట్ వచ్చేప్పటికే 2. 19 - 2 అంటే 17. సో రేంజ్ వచ్చేప్పటికే 17. అండ్ మోడ్ అంటే ఏం చెప్పుకున్నాము, మోర్ టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ చూడండి 3 అనేది 2 టైమ్స్ వచ్చింది. 4 ఒక 3 టైమ్స్ రిపీట్ అయింది. అండ్ 9 ఒక 2 టైమ్స్ రిపీట్ అయింది. ఎక్కువ సార్లు రిపీట్ అయింది 4. కాబట్టి మోడ్ వచ్చేప్పటికే 4. అండ్ మీడియన్ అంటే ఏం చెప్పుకున్నాము, ఈ డేటాకి మిడిల్లో ఉన్న నెంబర్ అని చెప్పుకున్నాం కదా. సో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 నెంబర్స్ ఉన్నాయి. అంటే 8th నెంబర్ మీడియన్ అవుతుంది అనమాట మనకి. 1 2 3 4 5 6 7 8 అంటే 6. సో మీడియన్ వచ్చేప్పటికే 6. ఇవి మనకు తెలుసు. ఈ 3 నెంబర్స్కి ఏవింటవి 17, 4, 6 వీటికి మీన్ కనుక్కోవాలి మనం. మీన్ అంటే ఈ 3ని సమ్ చేసి బై 3 చేస్తే వచ్చేదాన్ని మీన్ అంటాము. సో ఏమింటవి 17 + 4 + 6 బై 3 అనమాట. సో ఈ 3కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 6 + 4 అంటే 10, 10 + 17 అంటే 27, 27/3. సో దట్ ఈస్ నథింగ్ బట్ 3 1s 3 9s 27 కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్. ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లార్జెస్ట్ 6-digit నెంబర్ అన్నారు. సో లార్జెస్ట్ 6-digit నెంబర్ అనేప్పటికీ 6 డిజిట్ అన్నారు కాబట్టి 6 9s తీసుకుంటాము. ఓకేనా. సో లార్జెస్ట్ 6-digit నెంబర్ 9,99,999. దీనికి ఫ్యాక్టర్స్, దీనికి కనుక మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు వచ్చే ఫ్యాక్టర్స్ వచ్చేప్పటికి 3 టైమ్స్ ఫ్యాక్టర్ వస్తుంది. మీరు ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చూడండి. 3 × 7 × 11 × 13 × 37 ఇవి దీనికి వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా. సో టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 2 3 4, ఇక్కడ ఒక 3, మొత్తం 7 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే డిస్టింక్ట్ అడిగారు కాబట్టి 3ని 1 టైమే కౌంట్ చేసుకోవాలి మనము. సో డిస్టింక్ట్ వచ్చేప్పటికే 5 ఉన్నాయి అనమాట. సో 5 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దేనికి, లార్జెస్ట్ 6-digit నెంబర్కి. ఓకేనా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ బిట్స్ మనకి జనవరి 2021లో జరిగిన సీటెడ్ పేపర్ 2లో అడిగారు. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ క్వశ్చన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.